ఈరోజు మహాపాదయాత్ర పిల్లి సుధాకరన్న గారు చేపట్టిన మహాపాదయాత్ర కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన గొల్లపల్లి మాల సోదరులకు జేబీఎం తెలియజేస్తూ ధరంపూరి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో కడపత్ర ఆవిష్కరణకు కారణం ఏంటంటే ఇటీవల 30 సంవత్సరాలకెళ్లి మాలలు నిద్రమత్తులో ఉంటే మాలలు మనువాదులని మాలలు దోసుక తిన్నారని చెప్పి మాట్లాడిస్తున్న బీజేపీ నాయకులారా ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారానికి దగ్గరైతున్న తరుణంలో మాలా మాదిగల మధ్య టీడీపీ ప్రభుత్వం లేక బీజేపీ కూడా చిచ్చు పెట్టింది. ఈ చిచ్చును తింపి కొట్టడానికి మనం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మహాపాదయాత్ర పిల్లి సుధాకరన్న గారి మహాపాదయాత్రను విజయవంతం చేయడానికి మీరందరూ ధరంపూరికి కలిసి కదలి రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియచ్చు. అదే రకంగా జగిత్యాల్లో 17వ తారీఖులో జరగనున్న సభ ఈ నెల 1వ తారీఖున జరగనున్న హైదరాబాద్ జింకానగరంలో జరిగే సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి గొల్లపల్లి నుంచి బస్సులలో మాలలు, మాల మేధావులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మాల కుల బాంధవులు అందరూ కలిసి కదలి రావాల్సిన అవసరం ఉంది. మన మీద ఆరోపణ చేస్తున్న వారికి, మన మీద ఇసుకపడుతున్న ప్రభుత్వాలకు సంబంధించిన ఏ పార్టీ కూడా మాలలను ఈరోజు దొంగల్లాగా మనువాదులాగా చిత్రీకరిస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనం ఐక్యం కావాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోనికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పిల్లి సుధాకరన్న గారి మహాపాదయాత్ర ధర్మపురిలో 15వ తారీఖు రాయపట్నంలో స్టార్ట్ అవుతుంది. ధరంపూరి ద్వారా గొల్లపల్లి ధరంపూరి ద్వారా మనకు జగిత్యాల రూరల్, తర్వాత మల్యాల, కొడిమాలకు పాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్రకు ఆ గ్రామాలకు సంబంధించిన మాల కుల బాంధవులు అందరూ పాల్పంచుకొని విజయవంతం చేయడానికి మీరు కలిసి కథలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుధాకరన్న గారు 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఈ రోజుకు 450 కిలోమీటర్లు మంచిర్యాల గోదావరికంలో నడుస్తుంది. ఈ పాదయాత్రలో భాగస్వామ్యం చేసుకోనికి మన పిల్లల భవిష్యత్, మన భవిష్యత్, రాజకీయ పార్టీలు మాలలను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలకు అతీతంగా మనం ఏకం కావాల్సిన అవసరం తెలియజేస్తూ జై భీమ్, జై మాల.